ఎమ్మెల్యేగా పోటీ చేస్తలేదు. చాలా మంది కూడా మేము అనుకున్నాం కానీ ఎవరికి ఇంటికి చెప్పలేదు. మామూలుగా అందరికీ చెప్పాలని చెప్పలేదు. ఎందుకంటే మేము ఒక 6 నెలల కిందటే అనుకున్నాము. మనం పోటీ చేయాలనుకుంటే మీకు తెలుసు, ఒక సామాన్య వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుందో. అదే నేను ఆ సమస్యలో నేను ఎదుర్కొన్నా. నేను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పేసి పత్రికల్లో, వీడియోలలో, టీవీలలో వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మన కదిరిలో ఉన్నటువంటి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఉంటారు కదా, కొంతమంది కొన్ని పార్టీకి చెందిన నాయకులు, నువ్వు విత్డ్రా తీసుకొని నువ్వు పోటీ చేయొద్దు, నీకేం కావాలని నీకేం కావాలని కూడా మనకి మొన్నటి వరకు నామినేషన్ విత్డ్రా చేసుకునే టైం వరకు కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. డబ్బు చూపించో, ఇంకో రకంగానో, ఫ్యామిలీ పరంగానో, బంధువుల పరంగానో చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ నేను ఎక్కడో కూడా ఏదానికి కూడా చరిత్ర అనేది ఉండాలా, దాన్ని ఆధారంగా చేసుకుని. ఎందుకంటే మీకు తెలుసు 12 ఏళ్ళ, దాదాపు 12 ఏళ్ళు, 14 ఏళ్ళ నుంచి కూడా నేను బయట పని చేస్తూనే ఉన్నా, సమస్యలు ఫైట్ చేస్తూనే వస్తాను. కానీ అవి ఏమవుతుందంటే ఓన్లీ ఒకవేళ ఏదైనా సమస్య ఎమ్మెల్యే వరకు వాళ్ళ వరకే పోతాను తప్ప వాళ్ళ సమస్య పరిష్కరించాలి. అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు సమస్యలు పరిష్కరించాల. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా మనం కూడా ఎందుకు పోటీ చేయకూడదు, ఎంతసేపు ఎంతకాలం భవిష్యత్తులో మనం ఒక ఓటు వేసేదానికే పనికొస్తామా, మనం కూడా పోటీ చేసే హక్కు లేదా. నేను కూడా చాలా రకాలుగా తమ్ముళ్ళని, మీ బిడ్డని, మీ బాగుపడితే ఈ రకంగానే చూడాలా. ఎందుకంటే ఎవరో వస్తారో పోతారో తప్ప కేవలం వాళ్ళ అవసరం వరకే వస్తారు. ఇప్పుడు తీసుకోండి, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు ఏం వాళ్ళది కాదు. వాళ్ళ నామినేషన్ దాంట్లో మనం దాంట్లో మనకి పూర్తిగా దాదాపుగా వస్తున్నారు. విద్యార్థుల నుంచి, యూత్ నుంచి, లేదంటే వాళ్ళ వర్కర్స్ నుంచి, ప్రతి ఒక్కరి నుంచి కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని మనం ఏం చేయాలంటే ఇంకా ముందుకు చేయాలి. ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి మన దేశంలో. రాజస్థాన్ తర్వాత దాని తర్వాత అత్యధికంగా కరువు ఉండేది ప్రాంతం ఏంటంటే మన అనంతపురం జిల్లా. దాంట్లో కూడా మన కదిరి ప్రాంతము దాదాపుగా వర్షాలు లేక మనం చూస్తున్నాం ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు. కనీసం తాగే నీళ్ళు కూడా లేవు మన నియోజకవర్గంలో. అవన్నీ మనం ఎందుకంటే నేను కూడా పల్లెల్లో పుట్టినోనే, తిరిగినోనే. రైతు పిల్లలకి పల్లెల్లో ఎట్లాంటి సమస్యలు పడతాయండి, ప్రతి ఒక్క సమస్యను కూడా నేను చూసినాను. కాబట్టి నేను కూడా ఇప్పుడు కేవలం ఏ రకంగా జరుగుతుందంటే, నేను డబ్బు వస్తున్నారు, ఇప్పుడు కొంతమంది నాయకులు వస్తున్నారు, ఏసీ కార్యాలు వస్తున్నారు, వాళ్ళు అవసరం ఉన్నంత వరకే వస్తారు, ఓట్లు అడుగుతారు, పోతారు. కానీ మనం అట్లా కాదు, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం. మీరు పొద్దున చచ్చిపోయిన వరకు ఏదో గుడిస్తారు. అట్లాంటి వాళ్ళు మీరు కూడా చూసి చేసుకోవాలి. ఎందుకంటే మనకి రాక వచ్చిన అవకాశం ఉంది. మీరు ఇప్పుడు చేసేదాన్ని బట్టి కూడా మన భవిష్యత్తులో మన వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం వాళ్ళకే సపోర్ట్, ఎంతసేపు వాళ్ళకి సపోర్ట్ చేయాలని కాదు కదా, చేద్దామా వాళ్ళకే కోట్ల డబ్బులు ఖర్చు పెడతారు, వెళ్ళిపోతారు. ఎక్కడ పోయినా వాడికి సమస్యలు అయినట్టు ఉన్నాయి. మనం కేవలం మనూరే కాదు. ఇప్పుడు మీకు తెలుసు, మన ఊరిలో ఏదైనా సమస్య వచ్చిందంటే రాజేష్ ఉన్నాడు, తెలుసో తెలియదా, ఏమైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకురారా, దాన్ని 99% కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లనే మన భవిష్యత్తులో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా పోటీ చేయాలా. కేవలం డబ్బు ఉంటేనే రాజకీయం చేస్తాను. నా దగ్గర డబ్బు ఉందా, నా దగ్గర డబ్బు లేదు. కేవలం ఇప్పుడు నేను డబ్బు ఖర్చు పెడితే ఇంతమంది వచ్చినారా వెనకాల, ఎవరో కూడా మంచితనం అనేది, మీరు ఆ మంచితనం చేసి ముందుకు వేస్తే మనకు గుర్తు అనేది రైతు గుర్తు. మీరు ప్రతి ఒక్కరు చూసుకోవాలా. నేను రైతు గుర్తు ఎందుకు తీసుకున్నానంటే దాన్ని కూడా నేను సమాధానం చెప్తా. దాంట్లో గుర్తులు కూడా చాలా రకాలుగా వచ్చినాయి. ముఖ్యంగా మన ఈ కదిరి ప్రాంతంలో రైతులు అనేవారు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాలసీమగా ఉండేది, కానీ ఇప్పుడు ఏ విధంగా ఎంత దారుణంగా తయారైందో మనం కల్లారా చూస్తాం. ఎక్కడ చూసినా పంటలు బీడి భూమిలో తలపిస్తున్నాయి. మనకు ఈ హంద్రీని ఒక కాలువ తెచ్చి దాదాపుగా నేను ఈ ఊర్లో చిన్నపిల్లడిగా స్కూల్లో చదువుకునేప్పటి నుంచి కూడా కాలువ జరుగుతూనే ఉంది. కానీ ఇంతవరకు నీళ్ళు రాలా. ఆ నీళ్లు రావాలంటే ఇక్కడ ఉన్న నాయకులు గట్టిగా ఫైట్ చేస్తేనే, ప్రభుత్వంతో ఫైట్ చేస్తేనే మనకు ఆ నీళ్ళు అనేవి వస్తాయి. కేవలం చిల్లపల్లి మాత్రం వస్తాయి. మొన్న కూడా వదిలినారు నీళ్ళు వస్తాయి కాలువలో. ఆ నీళ్ళు అనేది చెరువులకు నింపడం వలన మనకు ఉపయోగపడదా రైతులకి? ఏదో రకంగా చెరువుల కింద ఉండే వాళ్ళకు ఏదో రకంగా ఇబ్బంది లేకోకుండా మనకి రైతు అనేది కొద్దిగా ముందుకు పోతాడు. అందుకోసమని ఈ ప్రాంతంలో రైతులు పడుతున్న కష్టాలకి ప్రభుత్వం దృష్టి తీసుకోవాలా. మనకి రైతు ఉంటేనే దేశం, రైతు ఉంటేనే ఏమంటారు, రైతే రాజు అంటారు. కానీ రైతు ఆడడం ఇప్పుడు ఏమన్నా రాదా రైతు ఏమన్నా? కేవలం అందుకోసమనే మనం కూడా ఇట్లాంటి సమస్యలు ఒకవేళ మనకు గెలిస్తే ముఖ్యంగా రైతులకు కూడా నేను చెప్పేది ఒకటే విషయం, మన ప్రాంతానికి నీళ్లు తీసుకోవడం వల్ల ముఖ్యంగా తలుబోలు మండలం, గాళ్ళబెండ మండలం, ఎంపీకొండ మండలానికి నీరు తీసుకొని రావాలని చెప్పి ఆలోచనలో నేనున్నా. దీనే నేను మేనిఫెస్టో కూడా పెడతాను. ముఖ్యంగా ప్రతి చెరువు కూడా, ఎందుకంటే కదిరి మండలానికి, నల్ల చెరువు మండలానికి, తలకల మండలానికి ఏదో అరబా దడబా కొద్దిగా నీళ్ళు వదులుతున్నారు తప్ప
మన ప్రాంతానికి ఎక్కడే కానీ నీళ్ళు, అందులోని ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది, నీళ్ళు అనేది ఎక్కడ చూసినా బోర్లు అనేది అడిగంటి పోతున్నాయి. ప్రభుత్వం ఇట్లాంటి సమస్యల పైన ఫోకస్ చేయడంలా. దానికోసం రేపు పొద్దున్న మన పిల్లలు బాగుపడాలనే వాడికి కాలేజీ కేవలం డిగ్రీ వరకే ఉన్నాయి. మనం ఎంతసేపు డిగ్రీ వరకు చదువుతున్నాం, తర్వాత బెంగళూరుకి ఏదో ఒక పని చేసుకోవడం, అట్లా ఈ రకంగానే పోతున్నాం తప్ప మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కేవలం ఇప్పుడు మన ఊరికి ఏదో ఒక కనీసం బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేదు. ఒకరోజు వస్తుంది, ఒకరోజు పోతుంది. దీనివల్ల పిల్లలు ఏమవుతున్నారు, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లోడు ఒక 2 రోజులు స్కూల్కి పోకపోతే ఇబ్బంది పడుతుంది. ఇట్లా ప్రభుత్వ పథకాలు విద్యార్థి కానీ ప్రభుత్వ పథకాలు కూడా కట్ అవుతున్నాయి. ఒక పోయి ఏమైనా హాస్టల్లో జాయిన్ చేద్దామంటే హాస్టల్లో సౌకర్యాలు ఉండవు, కనీసం బిల్డింగ్స్ కూడా ఉండవు. ఇట్లాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు విద్య అనేది కొద్దిగా దూరం అవుతుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం విద్యార్థులకు కూడా హాస్టల్ మన పక్కాగా హాస్టల్ నిర్మించి, అదేవిధంగా ప్రతి ఒక్క ఊరికి కూడా ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా స్కూల్కి కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మేలు జరగాలని, ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా బస్సులు నడపాలని చెప్పి తాను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకోబోతా. అలాగే నాతో పాటు ఎంతోమంది మనూరులో పిల్లలు ఉన్నారు, కానీ వారికి కేవలం బయటకు వెళ్తే విదేశాలకు వెళ్ళి పని చేసుకొని 3 ఏళ్ళు 4 ఏళ్ళు పని చేసుకొని ముందుకు వస్తున్నారు, చేసుకొని ఇక్కడ వస్తున్నారు, వచ్చి మళ్ళీ రిటర్న్ పోతున్నారు తప్ప వాళ్ళ ఫ్యామిలీలతో వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళు మా కుటుంబంతో ఉండాలి, నేను మా కుటుంబంతో కలిసి ఉండాలి, ఇక్కడే పని చేసుకోవాలి, బ్రతకాలి ఉంటుంది. కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఈ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతానే తప్ప వాళ్ళకి ఏ విధంగా వారికి ఏదో రకంగా పని చూపిస్తే వారి రేపు భవిష్యత్తు అక్కడ పోయే పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మనకున్న పరిచయాలతో బెంగళూరు ఎంతో దూరంలో లేదు, పక్కనే బెంగళూరు ఉంది. ఆ బెంగళూరుకి పరిశ్రమలు ఫ్యాక్టరీలు తీసుకొని వస్తే రేపు పొద్దున్న మన పిల్లలు కూడా ఇక్కడ పని చేసుకొని పొద్దున్న పోయి సాయంత్రానికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అట్లనే ప్రతి ఒక్క సమస్య కూడా నేను ఎందుకంటే మీ యొక్క ప్రాంతంలో మన